సాగునీటి ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ముఖ్యనేత మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. దేవదుల ప్రాజెక్టు పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదని అన్నారు. హన్మకొండ జిల్లా దేవనపేట పంప్ హౌస్ను సందర్శించిన హరీష్ రావు దేవాదుల పరిధి రైతులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పాలనలో దేవాదుల పనులు నత్తనడగా నడిచాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదుల నీటి కేటాయింపులు 60 టీఎంసీలకు పెంచినట్టు చెప్పారు. 3 మోటార్లు కూడా ఆఫ్ చేసి పెట్టారు. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం మార్చి 18వ తేదీ 2025 మార్చి 18వ తేదీ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి గారు, జిల్లా మంత్రులు వచ్చి ఇక్కడ హడావిడి చేసినారు. మోటార్ లాంచ్ చేస్తున్నాం, ఎంత రాత్రి అయినా సరే ఇక్కడనే బండుకుంటాం, మోటార్ లాంచ్ చేసే పోతాం ఇడికేలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మోటార్ లాంచ్ చేయకుండానే గాలి మోటార్ ఎక్కిండ్రు, హైదరాబాద్ చేరిండ్రు. గత సంవత్సరం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సకాలంలో ఈ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల 60,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పోనీ ఈ సంవత్సరం అయినా నీళ్లు ఇస్తారా అంటే 20 రోజులు నడిపినరు, రిపేర్ వచ్చిందని చెప్పి ఈ నెల 10వ తేదీ నుంచి ఇక్కడ మోటార్లు లిఫ్టింగ్ ఆగిపోయింది. 60% పనులే మిగిలి ఉండే. ఆ పైన రూఫ్ ఒకటి, కొద్దిపాటి కనెక్షన్స్ తప్ప 99% బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ పనులన్నీ పూర్తి చేసింది. దేవాదుల ప్రాజెక్ట్ లో Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.